తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సింగరేణిలో స్థానిక కళాకారులకు తీవ్ర అవమానం జరిగింది. రాష్ట్ర అవతరణ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలంటూ పెద్దపల్లి జిల్లాలో స్థానికంగా ఉండే డాన్స్ మాస్టర్లు చిన్నారులను సింగరేణి మేనేజ్మెంట్ కోరింది. దీంతో వారంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాస్ట్యూమ్స్ తో పాటు అంతా సిద్ధం చేసుకున్నారు. తీరా రేపు ప్రోగ్రాం ఉండగా చివరి నిమిషంలో నిర్వాహకులు చేతులెత్తేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం వస్తోందంటూ స్థానిక కళాకారులు వద్దని మొండి చేయి చూపారు. దీంతో డాన్స్ మాస్టర్లు చిన్నారులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సొంత ప్రాంతానికి చెందిన కళాకారులకు ఇంత అన్యాయం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. కొన్నేళ్లుగా మాస్టర్స్ అందరం కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవం కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కానీ అన్ని కార్యక్రమాల్లో మాస్టర్స్ అందరం కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ వస్తున్నాం. 5 days నుంచి పిల్లలందరినీ ప్రాక్టీస్ చేసి దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ మేకప్ అన్నింటినీ సంసిద్ధం చేసుకున్న తర్వాత నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి జబర్దస్త్ టీం కానీ ఇంకా మూవీ ఆర్టిస్టులు కానీ వస్తున్నారు. ఈ లోకల్ వాళ్ళందరినీ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయించడం జరిగిందని మళ్ళీ జిఎం ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది. కోఆర్డినేటర్ తిరుపతి గారు కాల్ చేసి చెప్పారు. సో ఈ 5 రోజులలో మా మాస్టర్స్ అందరూ పడ్డ శ్రమ, పిల్లలు పడ్డ కష్టం, పేరెంట్స్ టైము ఇవన్నీ వృధా అయినాయి. జిఎం గారికి దృష్టిలో ఉందో లేదో కానీ కొన్ని అవకతవకలు అయితే ఈ ఆర్గనైజేషన్లో జరుగుతున్నాయి. సో కొంచెం పరిశీలించి లోకల్ కళాకారులకు ప్రాధాన్యత ఇచ్చి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఇట్లా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారని నేను హనుమంతరావు అనే సార్ ఉంటాడు, ఆ సార్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగితే ఆ సార్ ఏంటంటే చాలా దురుసుగా మిమ్మల్ని ఎవరు పిలిచిర్రు, మీరు ఎందుకు వచ్చారు, నేను చెప్పినా మీకు అని చాలా ర్యాష్గా మాట్లాడడం జరిగింది. ఒక సాంగ్కి 20-30 మంది స్టూడెంట్స్ ఉంటారు. అలా ఇప్పుడు ఎట్లయినా ఒక 10 పాటలు, ఎట్లయినా ఒక 200 మంది పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ఇబ్బందికి గురి కావడం జరిగింది. మేము కాస్ట్యూమ్ కార్డ్ అడ్వాన్స్ ఇచ్చినాం, కొంతమంది పిల్లలతోని డ్రెస్సులు కొనిచ్చినాం. అలాంటిది వీళ్ళు ఇచ్చే 3-4 వేలకు మేము అయినా కూడా మా సొంతగా పైసలు ఖర్చు పెట్టుకొని కాస్ట్యూమ్స్ మేకప్స్ అన్నీ రెడీ చేసుకొని మేము ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ చేపిస్తున్నాం, ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాం. అలాంటిది నిన్న హనుమంతరావు అనే సారు ఇక మమ్మల్ని అసలు మీరు డ్యాన్స్ అంటే మీరు ప్రోగ్రామ్ లేదు, మేము జబర్దస్త్ వాళ్ళను హైదరాబాద్ నుంచి పిలిపించుకుంటున్నామని ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడితే నా మీద సీరియస్ అవ్వడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో ఇలా ఆర్జీవన్లో డ్యాన్స్ మాస్టర్ అందరికీ అన్యాయం జరిగింది. ప్రతిసారి కూడా మీ ముందుండి నడిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మా లోకల్ కళాకారులు లేకపోతే ఈ ఆర్జీవన్ కానీ ప్రతి కార్యక్రమంలో కానీ ఏ ఉత్సాహం కూడా ఎలాంటి సంబరం జరగదు. అలాంటి వాళ్ళకి వల్ల జిఎం గారి ఈ పద్ధతి మాత్రం ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సింగరేణిలో స్థానిక కళాకారులకు తీవ్ర అవమానం అయితే జరిగింది. అంటే 5 days నుంచి పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు. దాదాపు 250 మంది పిల్లలు ప్రోగ్రామ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. సడన్ గా ఎందుకు సింగరేణి యాజమాన్యం వాళ్ళనొద్దని హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఒక బృందాన్ని తీసుకొస్తున్నామని సడన్ గా ఎందుకు చెప్పారు? సింధూర, రేపు జరిగేటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఇప్పటికే ప్రభుత్వము అంగరంగ వైభవంగా చేయడానికి సిద్ధం చేసింది. అన్ని రకాలుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలంటే కూడా సిద్ధం చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా రామగుండం RG1 రీజియన్ సింగరేణి స్టేడియంలో కూడా RG1 జిఎం ఆఫీస్ కార్యాలయం నుండి కూడా వీళ్ళకి పిలుపొచ్చింది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి సింగరేణి స్టేడియంలో రేపు జరిగేటువంటి ఆవిర్భావ వేడుకలకు సాంస్కృతిక కార్యక్రమాలు మీరు నిర్వహించాలంటూ కూడా ఒక 15 మంది డాన్సర్లకు పిలుపొచ్చింది. RG1 కార్యాలయం నుండి నిర్వాహకులు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎన్ని పాటలకు డాన్సులు వేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎన్ని పాటలు పాడాలి, ఏ విధంగా చేయాలంటే కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. వీరంతా కూడా సిద్ధమయ్యారు. ఎస్పెషల్లీ ఏంటంటే కూడా చిన్నపిల్లల డాన్సులు కూడా ఇందులో కీలకమైనటువంటి వాళ్ళంతా కూడా గత వారం రోజుల నుండి కూడా డాన్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్ కూడా
వ్యక్తిగతంగా కొనుక్కోవడం జరిగింది. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ రేపు జరిగేటువంటి ఆవిర్భావ వేడుకలకు మీరు వద్దు, మీరు అవసరం లేదు, హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాన్ని కూడా మేము పిలిపించుకున్నాం, మీరు క్యాన్సిల్ అవ్వండి అంటూ కూడా నిర్వాహకులు ఫోన్ చేశారంటూ కూడా డాన్సర్లు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అసలు సింగరేణి అసలు ఇలాంటి వైఖరి ఎందుకు అవలంబించిందని కూడా ప్రస్తుతం అయితే కూడా పెద్దపల్లి జిల్లా ముఖ్యంగా గోదావరి కానీ రామగుండం మేరలో ప్రధానంగా ఒక చర్చగా ఈ యొక్క అంశం అయితే మనకు స్పష్టంగా వైరల్ అవుతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంటేనే స్థానికంగా ఎక్కడికక్కడ కూడా సంబరాలు చేసుకునేటువంటి పండగ వాతావరణం. అలాంటి పండగ వాతావరణంలో స్థానికులను కాదని ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి తీసుకొచ్చే ఆ పరిస్థితి ఎందుకంటే కూడా సర్వస్త్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రమేష్, హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని పిలిపించే ఆలోచనలో ఉన్నప్పుడు సింగరేణి యాజమాన్యం ఎందుకు ఈ 15 మంది డాన్స్ మాస్టర్స్ ని అప్రోచ్ అయింది, అంతమంది స్టూడెంట్స్ తోటి ఎందుకు ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది? చేస్తుందిరా, ఎందుకంటే వీరంతా కూడా వీరు గతంలో కూడా ఇప్పుడు సింగరేణి ఏటా కూడా ఇలాంటి ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తుంది. ఆవిర్భావ దినోత్సవంతో పాటుగా కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవం దసరా ఉత్సవాలు ఈ మూడు ప్రతి ఏటా కూడా నిర్వహిస్తాం. మూడు కార్యక్రమాలకు కూడా స్థానిక కళాకారులకు సింగరేణి సంస్థ ఏటా కూడా పిలుస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పిలిచింది. కానీ అసలు ఏం జరిగిందో ఏమో వీళ్ళకి కూడా మేవరికి ఏం అర్థం కావడం లేదు. సడన్ గా మీరంతా వద్దు, హైదరాబాద్ ప్రత్యేక బృందం వస్తుంది అంటూ కూడా వీళ్ళను రద్దు చేయడం పట్ల కూడా వారు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం ఆ జిఎం కార్యాలయానికి కూడా వీళ్ళంతా కళాకారులంతా కూడా చేరుకోవడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ఉపయోగం లేక వాళ్ళంతా కూడా మీడియాని ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే అసలు ఏం జరిగింది, తెరేనిక ఏం జరుగుతుంది అనే ఒక అనుమానం అయితే మనకు వ్యక్తమవుతుంది. అసలు ఆవిర్భావ వేడుకలు అంటేనే స్థానికంగా జరిగేటువంటి వేడుక, అందులో స్థానికులకు కాకుండా వేరే వారికి అవకాశం ఇవ్వడం కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వీరంతా కూడా వీరేదో ప్యాకేజ్ కోసం చేసేటువంటి వాళ్ళు కూడా కాదు. వీళ్ళంతా కూడా స్థానికంగా సింగరేణి పిల్లలు, సింగరేణి కార్మికులు, వాళ్ళ తండ్రులు వాళ్ళ సింగరేణిలో పనిచేసినటువంటి పిల్లలు, వీళ్ళంతా కూడా కళాకారులు కాబట్టి సింగరేణి పట్ల ఉన్న ప్రేమ పరంగానే వీళ్ళు గౌరవ వేతనం మాత్రమే తీసుకొని చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్యాకేజ్ పరంగా ఒక హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందం తెప్పించి వాళ్ళు ఎలాంటి డాన్సులు వేపిస్తారు, ఏం చేస్తారు అనే ఒక సర్వత ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎంతైనా కూడా ఒక గొప్ప పేరున్నటువంటి సింగరేణి సంస్థ నిర్వాహకులు ఈ విధంగా నిర్లక్ష్యంగా ఇలా ఒక కళాకారులను అవమానించడం, అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కళాకారులను, స్థానిక కళాకారులను అవమానించడం పట్ల వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సింధూర, అయితే రమేష్, దూరపు కొండలు నునుపు అన్నట్టు అంటే స్థానిక కళాకారులకి ఇవ్వాల్సిన ఆఫర్ని అంటే ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడాన్ని ఎలా చూడాలి? అంటే యాజమాన్యం తరపు నుంచి వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది, ఏం చెప్తున్నారా డాన్స్ మాస్టర్స్కి? ఇప్పుడు వాళ్ళు మనకు స్పష్టంగా వారు చెప్తా ఉన్నారు. అందులో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా మనకు ఆవేదన కూడా డైరెక్ట్ వారు పంచుకున్నటువంటి పరిస్థితి. హనుమంతరావు కావచ్చు, మరొకరు కావచ్చు, జిఎంను కలుస్తామంటే కూడా జిఎంని కలవనీయకుండా కూడా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా వారే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి జిఎం కలవని పరిస్థితులు ఉన్నప్పుడు పరిస్థితులు ఎటుకుపోతున్నాయి. అంటే తెరెన్కి ఏం జరుగుతుంది, అసలు ఆవిర్భావ వేడుకలు అనేది ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, స్థానికులు అసలు ముఖ్యంగా ఎందుకంటే ఇలా పిల్లలు అంటే చిన్న పిల్లలు ఇప్పుడు సమ్మర్ క్యాంప్ నడుస్తూ ఉంటది. సింగరేణి కూడా ప్రత్యేకంగా సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహిస్తుంది. ఇలాంటి సందర్భంలో వీళ్ళంతా చిన్న పిల్లలు, చిన్న మనస్తత్వం ఉంటుంది. వాళ్ళంతా సిద్ధమైనారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, మా పిల్లలు రేపు డాన్స్ చేయబోతున్నారు చెప్పుకొని ఉంటారు. కానీ అలాంటి పిల్లలకి ఇప్పుడు వీళ్ళు ఏం సమాధానం చెప్పాలి, వాళ్ళ చిన్న మనస్తత్వం ఏమైపోవాలి, అటువంటి పరిస్థితి ఎందుకు చేసారు అంటూ కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. సింగరేణి అనేది ఒక గొప్ప సంస్థ. అలాంటి సంస్థలు ఒక ప్యాకేజ్ కోసమా, మరి ఇందులో ఉన్నటువంటి గూడుపుటాన్ని ఏంటి అని అర్థం కాని పరిస్థితిలో కళాకారులంతా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.